ఈరోజు యనమల కుదురులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే సేవరేజ్ ప్లాంట్ల నుంచి రిలీజ్ అయిన వాటర్ తాగి గేదెలు మృతి చెందడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా వాటర్ పొల్యూట్ అయిపోయి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి, బోరు వదిలితే నురగలు వచ్చేసి మరి ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయని చెప్పి స్థానికులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని 14-19 అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. మొన్న 2 నెలల క్రితం ఇన్ఛార్జ్ కమిషనర్తో మాట్లాడితే ఇది ప్రాపర్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే కమిషనర్ తోటి, కలెక్టర్ తోటి కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద వెంటనే ఏదైతే ఈ ఎస్టీపీ ప్లాంట్లు ఉన్నాయో ఆ ప్లాంట్లన్నీ కూడా ప్రాపర్ గా పనిచేసే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ఎవరైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన కూడా జరిగితే కాంట్రాక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజున గేదెలు చనిపోవడం కాదు, ఇది మనుషులకు కూడా ప్రమాదం ఉంది. ఇదే కిలోమీటర్ దూరంలో మన తాడిగడప మున్సిపాలిటీకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ వాటర్ కనుక కిందకి దిగి పొల్యూట్ అయ్యి అవి తాగితే మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లి ఈ రోజు ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను. ఈ రోజు నుంచి ఈ వాటర్ ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసే విధంగా ఈ రోజు వీళ్ళందరికీ కూడా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్ గా వాటర్ ట్రీట్మెంట్ చేయకుండా కృష్ణా రివర్ లో వెళ్తే మాత్రం దీన్ని ఈ వైపుకు రాకుండా అడ్డుకట్ట ఇస్తాము ఈ రోజే. అది దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కూడా మరి తెలియజేసి వాళ్ళ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేస్తారో చూస్తాను.